మన జిల్లా మన వార్తలు నేటి SLN న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తుల్ని అధికారులు సమన్వయంతో కృషి చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతుల్ని పరిశీలించి పరిష్కరించాలని అధికారులని ఆదేశించారు. బెల్లంపల్లి కాశీపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల సమీపంలో గ్యాస్ గోదాం ఉందని దాన్ని ఇతర చోటుకు మార్చాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఇల్లు మంజూరు చేయాలని వినతులు చేశారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని PDSU నాయకులు శ్రీకాంత్ దరఖాస్తు చేశారు. ప్రజలు పలు సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి RDO శ్రీనివాసరావు, హరికృష్ణ పాల్గొన్నారు. విజిట్ చేశారు. వాళ్ళు చెప్తున్నారు నేను మొక్కలో వాళ్ళకి పేరు ఉంది, తర్వాత దానికి వచ్చింది అది ఆ టైంకి ఇక్కడ అంటే నడుస్తున్నాయి కాబట్టి మీరు అట్లా ఎక్కడికి వచ్చేసారు. ఇప్పుడు నేను కాదు కదా, దానికి టైం పడుతుంది. కొత్త అరే మీకు ఫస్ట్ థింగ్ మన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు పైన నుంచి ఎక్కడ నుంచి ఎక్కడ ఏ ఫండ్ కింద చేశారు? మంచిర్యాల జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావు ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలవి కాని హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. చెన్నూరులో పరిశ్రమలు తీసుకువచ్చి 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే వివేక్ ఒక్క పరిశ్రమ తేలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ కుమారునికి మాత్రం ఎంపీ ఉద్యోగం ఇచ్చాడని ఎద్దేవా చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ విఫలమయ్యారని అన్నారు. బెల్లంపల్లిలో బస్ డిపో, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీల కోసం కృషి చేయడం లేదని ధ్వజమెత్తారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హామీలు నిలబెట్టుకోవడం లేదన్నారు. గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తే దూరభారం తగ్గుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. డిసెంబర్ 7వ తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదిన సందర్భంగా రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రుణమాఫీ సగం అయింది. ఇక నిన్నేమంటాడు ముఖ్యమంత్రి, రుణమాఫీ అయిపోయింది, ఎంత చేసినామో చేసేకాడికి చేసినామని. ఇట్లా 6 అబద్ధాలు, 66 మోసాలు చేసి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గారెంటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల చరిత్ర చూడదు. ప్రతిసారి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక పంట అయిపోయింది, రెండో పంటది కూడా ఇచ్చే టైం వచ్చింది. ఎక్కడ పోయింది మీ రైతు భరోసా? కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా రైతులను మోసం చేశారు. మహిళలను, ఆడపడుచులను 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి మీరు 0 వడ్డీ మీద రుణాలు ఇచ్చారు? మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలు. స్కూటీలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు.
ఇట్లా మహిళలను మోసం చేశారు. యువకులను 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్లు అని చెప్పారు. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అని చెప్పారు. ఇట్లా యువకులను నిరుద్యోగులను మోసం చేసింది. పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఎక్కడ పోయింది మీ ఇల్లు? వృద్ధులకు, వికలాంగులకు, బీడీ వర్కర్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఎక్కడికి పోయినాయి మీ పెన్షన్? ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక మన జిల్లాకి వస్తే, మన జిల్లాలో ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనను వదిలించుకోవాలని 3కి 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన జిల్లాలో భారీ మెజారిటీతోటి గెలిపించారు. ప్రజలు నమ్మిండ్రు. మన మంచిర్యాల జిల్లా ప్రజలు బతుకుల్లో మార్పు వస్తుందని నిజంగా నమ్మిండ్రు. ఇవాళ మంచిర్యాలలో ఏంది పరిస్థితి? మంచిర్యాల ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు, భయాందోళనకు గురి చేయడం, ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, మంచిర్యాల మార్కెట్లో అభివృద్ధి పేరు మీద కూల్చివేతలు ఇవ్వాలి. ఎందుకు? అది కేవలం కక్ష సాధింపు. మీరు అభివృద్ధి పేరు మీద పనులు చేస్తే మేము సహకరిస్తాం, కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నోటీసులు ఇవ్వాలి, దాన్ని బట్టి మీరు చేయాలి. ఎటువంటి నోటీసులు లేకుండా పండుగ పూట, దసరా దీపావళి పండుగ పూట కూడా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. మీ స్వంత పార్టీ నాయకులు ఎంతమంది ఏం కబ్జా చేసిర్రు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మంచిర్యాల చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు చెరువులో ఎవరు ఇల్లు కట్టిర్రు, వాగొడ్డులకు ఎవరెవరు ఇల్లు కట్టిర్రు, బఫర్ జోన్లో ఎవరెవరు కట్టిర్రు అందరికీ తెలుసు. మరి మీరు ఎంతమంది కూల్చివేర్చిర్రు? మీ స్వంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడితే ఎంతమందిని మీరు జైలుకు పంపారు? మంచిర్యాలలో ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య, గ్యాంగులు తయారై రాత్రిపూట మంచిర్యాల పట్టణంలో భయాందోళనకు గురి చేయడం. అభివృద్ధి ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవి. మీరు ఎన్నికల సమయంలో చెప్పారు ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులల్లో ఎల్లంపల్లి బాధితులకు వాళ్ళకి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తామని చెప్పారు. సంవత్సరం అయింది. ఎక్కడ పోయింది మీ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం? మంచిర్యాల నుంచి 2 టౌన్కి పోవడానికి 6 నెలల్లో ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తామని చెప్పి ఎక్కడ పోయింది? మరి సంవత్సరం అయింది, దాని మాటనే లేదు. గోదావరి మీద వంతెన టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 2014లో 2018లో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కాలయాపన చేసి చివరికి టెండర్ అయ్యి కాంట్రాక్ట్ ఇస్తే ఇవాళ కేవలం నువ్వు అనుకున్న కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ పైసలు వసూలు చేయాలని ఇవాళ గోదావరి మీద వంతెన ఆపిన సంవత్సరం అయింది. ఏం సాధించినావు నువ్వు గోదావరి మీద వంతెన ఆపి? మంచిర్యాల వరద ప్రాబ్లానికి కరకట్ట నిర్మాణం చేపడతామన్నాం. ఎక్కడ పోయింది నీ కరకట్ట నిర్మాణం? ఏడుదానికి వచ్చింది నీ కరకట్ట నిర్మాణం? ఇట్లా మంచిర్యాల ఆజీపూర్ మండలంలో చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్ళు అందుతున్నాయి. కనీసం ఈసారి యాసంగి పంట కన్నా నీళ్ళు అందించాలని మేము డిమాండ్ చేస్తాం. చెన్నూరు ఎమ్మెల్యే గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. 40,000 ఉద్యోగాలు చెన్నూరు ఎమ్మెల్యే. 4 కన్నా ఉద్యోగాలు ఇచ్చిండ, కొడుకుకు మాత్రం ఉద్యోగం ఇచ్చిండు. కొడుకులో ఇంటివని వేసిండు, ఉద్యోగం ఇచ్చి. ఎక్కడ పోయినా మీ యువకులకు ఉద్యోగాలు? చెన్నూరులో లెడ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పారు. చెన్నూరులో కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తా అని చెప్పారు. చెన్నూరులో ఏదైతే గోదావరి వరద ప్రాంతం ఉందో దానికి కరకట్ట నిర్మించి దానికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తాయని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే. ఎక్కడ పోయింది? ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే, బెల్లంపల్లిన ఒక చక్కటి హాస్పిటల్ లేదు, 200 పడకల హాస్పిటల్ చేస్తామన్నారు. బెల్లంపల్లికి మెడికల్ కాలేజ్ అని చెప్పారు, బెల్లంపల్లికి నర్సింగ్ కాలేజ్ అని చెప్పారు. ఇవాళ బెల్లంపల్లిన కనీస మౌలిక వసతులు లేవు. ఏదైనా ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది అయితే ప్రతి దానికి మంచిర్యాలకి రావాల్సి వస్తుంది. బెల్లంపల్లిన బస్ డిపో అన్నారు. ఎక్కడ పోయింది బెల్లంపల్లిన బస్ డిపో? బెల్లంపల్లిన మారుమూల ప్రాంతాల్లో ఉన్న మండలాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఇలా కనీస రోడ్డు వసతులు. బెల్లంపల్లి ఎమ్మెల్యే 24 గంటలు అందుబాటులో ఉంటా అని చెప్పి, 24 గంటలు నియోజకవర్గంలో ఉండి సేవలు అందిస్తా అని చెప్పి, మరి ఎక్కడ పోయింది?
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో జరుగుతున్న పలు సంఘటనల ఉదంతంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మైనార్టీ హాస్టల్లో వసతుల ఆరాపై వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల్ని పాఠశాల సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో హాస్టల్ గేట్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నశించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో విద్యార్థుల వసతుల ఆరాపై వచ్చిన నాయకుల్ని అడ్డుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొడవ చేయడానికి రాలేదు, గొడవ చేయడానికి ఏం లేదు. మొత్తం దానికి కేటీసీ కాలేజీలో చెప్పాలని అనకండి ఉండదు. ప్రపంచ ఎయిడ్స్ డేని పురస్కరించుకొని వైద్య శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో సోమవారం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. కాలేజీ రోడ్డులోని మెడికల్ కాలేజీ నుండి ప్రారంభమైన ర్యాలీలో ఎంబీబీఎస్ విద్యార్థులు, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ నుండి ఓవర్ బ్రిడ్జ్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ కొనసాగింది. సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ సృజన మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తరఫున, కమ్యూనిటీ మెడిసిన్ తరఫున మెడికల్ స్టూడెంట్స్ని తీసుకొని ఒక ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకనగా అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక మంది హెచ్ఐవి బారిన పడి దానితో వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దానికోసము మనం ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళ అవగాహనను వాళ్ళు పాటించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోగలుగుతారని మా ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ఎయిడ్స్ సందర్భంగా మేము ఈ ర్యాలీని తీయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1వ తారీఖు, ఈరోజు డిసెంబర్ 2వ తారీఖున మేము ఈరోజు ఇది నిర్వహించడం జరుగుతుంది. దీని వలన కలుగు ప్రయోజనాలు ఏంటంటే వారికి ఏ విధంగా వారిని తమను తాము ప్రొటెక్షన్ చేసుకోగలదో అనేది ఇందులో తెలియజేయడం జరిగింది. ముందుగా మనకు దీన్ని నివారించడానికి మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనగా ముందుగా దాన్ని ప్రివెన్షన్ వచ్చేది నిరోధ్తో, ఆ నిరోధ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడము. అంతేకాకుండా ఏఆర్టీ సెంటర్లో మనకు మందులు అవైలబుల్గా ఉన్నాయి. అనేక మంది దాన్ని తీసుకొని వాళ్ళ జీవిత కాలాన్ని పొడిగించుకొని వారు సంతోషంగా ఉండాలని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మేము పురస్కరించుకొని జరపడం జరుగుతుంది. అంతేకాకుండా డిస్క్రిమినేషన్ ఏది లేకుండా వారిని కూడా మనలో కలుపుకొని వాళ్ళతో పాటు మనం కూడా జీవిస్తూ సంతోషంగా జరపాలనేది ఈ దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ.
పార్టీలు ఏమైనా మనమంతా హిందువులమని గుర్తించి హిందూ దేవాలయాలపై దాడులు, హిందువులపై దౌర్జన్యాల్ని ఖండించాలని హిందూ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. సోమవారం హిందూ ఉత్సవ సమితి సభ్యుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు హెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు జాగృతం కావాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల్ని నిలిపివేయాలని కోరారు. ఈ నెల 4వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకి అర్చన చౌరస్తా నుండి శాంతి ర్యాలీ చేపడుతున్నామని, ఆ ర్యాలీకి అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తోట తిరుపతి ఇతర సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్, మన పొరుగు రాష్ట్రమైన బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై, హిందూ స్వామీజీలైన అందరిపైన దాడి చేయడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక ఉద్దేశం, హిందూ అయితే వారిపై దాడులు చేయడము జరుగుతుంది. దానికి నిరసనగా మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ 4వ తారీఖు బుధవారం రోజున చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా మంచిర్యాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార సంస్థలు, అన్ని ధార్మిక సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున మన హిందువుల సంఘటన ఉంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించి అందరూ విజయవంతం చేయాలని కోరుతూ, దీనిలో భాగంగా మన బంగ్లాదేశ్ మన హిందువుల ఐకమత్యంతో ఉంటే రేపు ఇక్కడ మన తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని దేవాలయాల్లో కొందరు హిందువులపై దాడి చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనపై జరుగుతున్నా కూడా జరగకున్నా కూడా మనం హిందూ సంఘటన చేస్తూ మన అందరము ఐకమత్యంతో ఉండాలని, ఈ నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పాల్గొని మనం హిందూ అనే ఒక భావనతో మన అందరం మంచిర్యాల నగరంలో ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను ఏకాగ్రత చేయడానికి కొన్ని మతతత్వ శక్తులు తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. ఆ పోరాట ఫలితమే ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. 1947 తర్వాత పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చి పాకిస్తాన్ని మత ప్రాతిపదికన భూభాగాన్ని విడగొట్టినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువులందరినీ కూడా మతం మార్చడం, వారిపైన దాడులు చేయడం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత బెంగాలీ మాట్లాడే వాళ్ళకు అనుకూలంగా బంగ్లాదేశ్ని విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు హిందూ సమాజం అంతా కూడా ఐక్యంగా పోరాటం చేసి పాకిస్తాన్పై బంగ్లాదేశ్ ఏర్పాటులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం నుంచి విడిపడినప్పటికీ కూడా భారతదేశానికి తిరిగి రాకుండా హిందువులంతా కూడా అక్కడ మా దేశం అనే భావనతోటి అక్కడున్న ప్రజల్లో కలిసిపోయి అక్కడున్న వారికి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటే భారతీయులైనటువంటి హిందువులందరిపైన కూడా తీవ్రమైన దాడులు చేయడం, మానభంగాలు చేయడం, హత్యలు చేయడం, అక్కడ ఏదైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో వాటిని కొల్లగొడుతూ అక్కడ దేవాలయాలని విపరీతంగా ధ్వంసం చేయడం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలను ఎత్తుకొని పోయి మానభంగాలను చేయడం, హత్యలు చేయడం పరిపాటిగా మారిపోయింది. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం చిన్మయ దాస్ అనే హిందూ సన్యాసిని ఇస్కాన్ తరపు నుంచి అక్కడ సేవలు చేస్తున్నటువంటి హిందూ సన్యాసిని అరెస్టు చేసి బంగ్లా జైల్లో దాచిపెట్టడం జరిగింది. ఆయన ప్రాణాలకి ముప్పు పొంచి ఉన్న కారణంగా యావత్ భారతదేశం హిందూ సమాజం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. ఈ విషయంపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి, ప్రభుత్వాలని బంగ్లాదేశ్పై దాడి చేసైనా సరే అక్కడ హిందువులను రక్షించడానికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా యావత్ భారతదేశంలోని ప్రజలందరూ కూడా 4వ తేదీన ర్యాలీలుగా నిరసన తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా 4వ తారీఖు బుధవారం రోజున ఉదయం 10 గంటలకు గంగారెడ్డి చౌరస్తా అర్చనా టెక్స్ దగ్గర నుంచి మనం
శాంతియుతమైన ర్యాలీని తీయడానికి నిర్ణయం చేయడం జరిగింది. దానికోసం మీరంతా కదిలి వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి హిందూ ఉత్సవ సమితి తరపున మిమ్మల్ని కోరుతూ విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు ఒక తీరు, పని మరో తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫీజు బకాయిల్ని విడుదల చేయకంటే పెద్ద ఎత్తున విద్యార్థుల యొక్క పోరాటానికి సిద్ధమవుతారని అన్నారు. సకాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకి బడ్జెట్ కేటాయించి ఆ తర్వాత వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయన్నారు. హాస్టల్ విద్యార్థులకి కనీస సౌకర్యాలు కల్పించి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. బెస్ట్ స్కూల్ విద్యార్థులకి రావాల్సిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని అన్నారు. కేజీబీ హాస్టల్ పాఠశాల విద్యార్థులకి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించి విద్యార్థులకి సదుపాయాల్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకి చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులకి గత 3 సంవత్సరాల నుండి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,700 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసు ముందు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు చాలా ఇబ్బందుల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పై చదువులు చదవాలంటే ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు విద్యార్థులు కూలి పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో అన్నింటిలో కూడా ఏదైతే విద్యార్థులకి సొంత భవనాలు లేక, హాస్టల్లోని విద్యార్థులు సొంత భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా 200 స్కూల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 175 లక్షలు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలలో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేజీబీబీలలోని మిగతా హాస్టల్ పెట్టినటువంటి డైట్ ఛార్జీలు కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, ఈరోజు కేజీబీబీలలో పెంచకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి కేజీబీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా, పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే విడుదల చేయకపోతే మరొకసారి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేష్ మృతి పార్టీకి తీరని లోటని నస్పూర్ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య పేర్కొన్నారు. నస్పూర్లోని సిపిఐ ఆఫీసులో బాల మల్లేష్ మృతి పట్ల సంతాప సభ నిర్వహించారు. బాల మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే మల్లేష్ ప్రజా పోరాటాల్లో పాల్గొని ప్రజల్ని చైతన్యపరిచారని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా కొనసాగుతూ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నారని చెప్పారు. అలుపెరుగని పోరాట యోధుడని చెప్పారు. జోహార్ కామ్రేడ్ బాల మల్లేష్ అన్న, జోహార్ కామ్రేడ్ బాల. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్కా బాల మల్లేష్ గారు 2 రోజుల క్రితం అకాల మరణం చెందడం జరిగింది. వారికి ఈరోజు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాల మల్లేష్ గారు
విద్యార్థి దశ నుండే ఏఐఎస్ఎఫ్లో ఒక మామూలు కార్యకర్తగా పనిచేస్తూ సిపిఐ రాష్ట్ర మగ్దుం భవన్ కార్యాలయంలో రెడ్ గార్డ్గా పనిచేస్తూ మరి ఉద్యమాల్ని చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రం ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. మరి వారి మరణం పార్టీకి ప్రజా సంఘాలకు తీరని లోటు. మరి ప్రజా ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తి ఈరోజు దూరం అవడం, మరణించడం బాధాకరం, దురదృష్టకరం. మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా బీసీ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. మరి అన్ని పార్టీలతో సమన్వయం చేస్తూ మరి రంగారెడ్డి జిల్లాలో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా పార్టీ నిర్ణయం మేరకు అక్కడ అందరినీ సమన్వయం చేస్తూ పార్టీని మరి బలోపేతం ప్రజా సంఘాల నిర్మాణానికి ఎంతో పాత్ర పోషించడం జరిగింది. మరి ఆయన ఆ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల భూ పంపిణీ చేసి బడుగు బలహీన వర్గాల పేదలకు పంచినటువంటి నాయకుడు ఈరోజు మా నుండి దూరం అవడం బాధాకరం. బాలమల్లేష్ గారు గుండెపోటుతో మరణించడం అనేది జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి తెలుసు. వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని తెలియపడతాము. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.